నమస్కారం, రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ ఆపరేషన్ సింధూర్, 100 మందికి పైగా ఉగ్రవాదులు మృతి. ఎమ్మెల్యే అరవింద్ బాబుని కలిసిన లింగంగుంట్ల ఎన్ఎస్పీ కాలనీ వాసులు. నివేశన స్థలాలు మంజూరు చేయించేంత వరకు క్వార్టర్స్ ఖాళీ చేయనీయమని ఎమ్మెల్యే అభయం. నర్సరావుపేట డిపోలో ఆర్టీసీ డిస్పెన్సరీ నూతన భవనం ప్రారంభం. హాజరైన ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణ, ఎండీ ద్వారకా తిరుమలరావు. కార్మిక చట్టాలపై న్యాయ విజ్ఞాన సదస్సు, కార్మికులకు అవగాహన కల్పించిన మండల న్యాయ సేవాధికార సంస్థ. ఏపీ ఫ్రీడమ్ ఫైటర్ కన్నగంటి హనుమంతు మెమోరియల్ స్పోర్ట్స్ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్గా శ్రీనివాస గుప్తా ఎన్నిక. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ప్రజలపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. బుధవారం తెల్లవారుజామున పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది. పహల్గామ్ ఊచకోతకు ప్రతీకారంగా భారతదేశం జరిపిన దాడిలో పాకిస్తాన్లోని బహల్పూర్లో 100 మందికి పైగా జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది. బహవల్పూర్లోని జేఎం ప్రధాన కార్యాలయం, మురిత్ఖేలోని లష్కరే తోయిబాపై తెల్లవారుజామున 1:44 ఆపరేషన్ సింధూర్లో భాగంగా సైనిక దాడులు నిర్వహించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలపై భారత సైన్యం విరుచుకుపడింది. భారత్ జరిపిన దాడుల్లో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పలువురు తీవ్రంగా కూడా గాయపడ్డారని సమాచారం. భారత ప్రతీకారంపై దేశవ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం జరిగిందంటూ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. పాక్ భారత మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ దేశ పౌరుల రక్షణకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్, విశాఖపట్నం, బాపట్ల సముద్ర తీర ప్రాంతాల్లో పౌరులు రక్షణకి అనుసరించవలసిన చర్యలపై ప్రభుత్వం అవగాహన కల్పిస్తుంది. ఇందులో భాగంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. యుద్ధ సైరన్లు మ్రోగగానే ఏం చేయాలో, ఏం చేయకూడదు రక్షణ విభాగం వివరిస్తోంది. యుద్ధం వచ్చినప్పుడు సైరన్ మ్రోగగానే లైట్లు బంద్ చేసి నిశ్శబ్దంగా కూర్చుంటే చాలు. అదొక్కటే ఇప్పుడు మనకున్న దేశ సేవ అవకాశం. ప్రభుత్వ సూచనల్ని తప్పకుండా పాటించి మనమంతా ఒకటే అని చెప్పడం ద్వారా ప్రపంచానికి ఆదర్శంగా నిలుద్దామని చెప్పారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ డిస్పెన్సరీ కోసం నిర్మించిన నూతన భవనాన్ని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణ, మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే అరవింద్ బాబు అధ్యక్షతన నిర్వహించిన సభలో వక్తలు ప్రసంగించారు. ఈ డిస్పెన్సరీ నూతన భవనం ద్వారా ఆర్టీసీ ఉద్యోగులకి మెరుగైన వైద్య సదుపాయాలు అందుతాయని అధికారులు తెలిపారు. Sarvadano Asmakam
తిరుమలరావు గారు ఓకే సార్. డిస్పెన్సరీస్ కొత్తగా నిర్మాణం చేయడం అనేది కార్మికుల సంక్షేమం కోసం తలపెట్టిన కార్యక్రమాలు ఇదొక కార్యక్రమం. మొన్నే మచిలీపట్నంలో ఒక నెల రోజుల క్రితం మా డిస్పెన్సరీని ప్రారంభించుకోవడం జరిగింది. ముందు నుంచి కూడా ఆర్టీసీ కార్మికులతో నాకు అవినావభావ సంబంధాలు ఉన్నాయి. నేను కూడా చాలా కాలం ట్రేడ్ యూనియన్ లీడర్గా ఉన్నాను. అన్ని యూనియన్లతోటి బాగుంటాం. మరి ఆర్టీసీ కార్మికులంగా చూస్తే నాకు చాలా గర్వంగా ఉంటుంది. చాలా డిపార్ట్మెంట్స్ని మేము చూస్తూ ఉంటాం, రాజకీయంగా ఉన్నాం కాబట్టి. అన్ని డిపార్ట్మెంట్లు చాలా వరకు భ్రష్టు పట్టిపోయినాయి, కానీ ఆర్టీసీ డిపార్ట్మెంట్ మాత్రం నిజాయితీగానే ఉంది. చేస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుని వెంటనే ఆ జాడ్యం విస్తరించకుండా, దాన్ని అలుసుగా తీసుకోకుండా మరి మేనేజ్మెంట్ అటువంటి నిబంధనలు పెట్టి ఇవాళ చాలా గర్వంగా నేను మాత్రం చెప్పగలను, నా ఆర్టీసీ సంస్థ మాత్రం నిజాయితీ పరులు, కష్టపడి పనిచేసేవాళ్ళు. ఇవాళ మీరు కష్టపడి పనిచేయటం వల్ల కండక్టర్స్కి కానీ, డ్రైవర్లకు కానీ, లేకపోతే మెకానిక్లకు కానీ ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. మీ ఆరోగ్య సమస్యల గురించి గతంలో అయితే ఏ రకమైన ట్రీట్మెంట్ అయినా కూడా మనం చేయడానికి వీలయ్యేది. ఇవాళ గవర్నమెంట్ విలీనమైన తర్వాత కొన్ని రోగాలకు మాత్రమే మరి వైద్యం సదుపాయం ఉంది. నర్సరావుపేటకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం కూడా దాదాపు నేను ఒకసారి వచ్చి వెళ్తూ ఉంటాను. ఎందుకంటే కోటప్పకొండ తిరణాలకు సంబంధించి ఒక్కసారి మళ్ళీ సిబ్బందిని అందరినీ కార్యోన్ముఖులను చేయాలని చెప్పి, కార్యక్రమానికి సంసిద్ధం చేయాలని చెప్పి వచ్చి కలిసి వెళ్తూ ఉంటాను. వచ్చినప్పుడు గతంలో ఒకసారి వచ్చినప్పుడు ఈ హాస్పిటల్, ఈ డిస్పెన్సరీ చూశాను నేను. గతంలో బస్ స్టాండ్లో ఫస్ట్ ఫ్లోర్లో చాలా ఇరుగ్గా, అసలు చాలా ఇబ్బందికరంగా పరిస్థితుల్లో ఉన్నటువంటి డిస్పెన్సరీ ఇది. దీనికి డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారు మీరు చూశారు, చాలా పెద్దగా ఉన్నాడు చూడండి. ఆయన అసలు పట్టడు దాంట్లో హాస్పిటల్కి, ఆ డిస్పెన్సరీలో పట్టనట్టుకుంటాడు ఆయన. ఆయన పర్సనాలిటీ పట్టదు, అంత ఇరుగ్గా ఉండదు ఆ డిస్పెన్సరీ. ఆ తర్వాత అనేక రకాలంటే ఒకసారి ఎలా ఉంటుందంటే డిస్పెన్సరీకి పోయినప్పుడు, హాస్పిటల్కి పోయినప్పుడే అక్కడున్న వాతావరణంతో సగం రోగం తగ్గిపోవాలి. అటువంటి పరిస్థితి లేదు. అప్పటికే మనం కొన్ని డిస్పెన్సరీలు కట్టుకుంటుండగా దీన్ని కూడా యాడ్ చేసి లిస్టులో మరి ఇది కూడా డెవలప్ చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. ఈరోజు 84 లక్షల ఖర్చుతో ఇది మనం ఇనాగరేట్ చేసుకోవడానికి యాక్చువల్లీ మనకి ఇదే సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు కూడా రావాల్సి ఉంటే ఆయన వేరే కార్యక్రమం రాలేకపోయారు. మన చైర్మన్ గారి చేతుల మీదుగా ఇప్పుడు ప్రారంభోత్సవం జరిగింది. ముఖ్యంగా నర్సరావుపేట ఆర్టీసీ అంటేనే మొదటి నుంచి కూడా చాలా పవర్ఫుల్, ఫేమస్ అనమాట. నర్సరావుపేట ఆర్టీసీ ఎంప్లాయీస్ కానీ, యూనియన్ కానీ చాలా ఫేమస్. దానికి ఆద్యులు మరి ఆర్టీసీ రాయన్ గారు, ఆయన పేరే ఆర్టీసీ రాయన్ గారు అంటారు. ఇట్లా ఎంతోమంది ఆయన ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ కట్టుకోవడం జరిగింది. మనం మళ్ళీ కూడా ప్రభుత్వ పరంగా 30 కోట్లు మనకి మంజూరు చేయడం జరుగుతుంది. రాబోయే కాలంలో కొత్త ఆర్టీసీ బస్ స్టాండ్ని కట్టుకోవడానికి మనం ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. తప్పనిసరిగా ఏదైతే టీడీపీ హయాంలో మనం చేశామో ఇప్పుడు కూడా ఉమ్మడి కూటమి ఆధీనంలో మళ్ళీ కొత్త బస్ స్టాండ్ని కట్టుకుందాము. ఆధునికీకరణ చేసుకుంటూ కొత్త బస్ స్టాండ్ని కట్టుకొని ప్రజలకు ఉపయోగపడేటట్టు మనం చేయాలి. ఇవాళ ఆర్టీసీ ఎన్నో సేవలు అందిస్తుంది. ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా అంతే, వర్కర్స్ కానీ అందరూ కూడా ఎంతో సేవలు అందిస్తున్నారు. నిజంగా ఆర్టీసీ సేవలు ఎవరు మర్చిపోరు. ఆర్టీసీ కానీ, రైల్వే కానీ మీ అందరి సేవలు ప్రజలు కొనియాడుతూ ఉన్నారు. కాబట్టి ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇంతకుముందు కంటే కూడా ఇంకా బాగా పనిచేయాలి. నర్సరావుపేట ప్రకాష్ నగర్లోని బల్లికురువ విఆర్ఓ ఇంట్లో జరిగిన దొంగతనానికి సంబంధించిన కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు 1వ పట్టణ పోలీసులు తెలిపారు. నర్సరావుపేట 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించి చోరుడు దొంగతనానికి పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎస్ఐ వంశీ నేతృత్వంలో క్రైమ్ టీం సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న లింగం అనే వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతనిపై గతంలో కూడా పలు చోరీ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చోరుడు తెలంగాణలోని సిద్దిపేట నివాసిగా గుర్తించారు. అతని వద్ద చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఇది ఎర్లీ మార్నింగ్ అవర్లో మన ప్రకాష్ నగర్లో ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. దానికి సంబంధించి ఆ ఇంట్లో ఎవరు లేని సమయంలో
దొంగదానిలోకి ప్రవేశించి ఇంటి బయట తాళాలు వేసి ఉండటం గమనించి ఇంట్లోకి ప్రవేశించి దొంగతనం చేసుకుని నియర్లీ దాదాపుగా ఒక 2 hours వరకు అక్కడ ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. దానికి సంబంధించి వచ్చిన సీసీ ఫుటేజ్ ఆధారంగా మా ఎస్ఐ వంశీ అదేవిధంగా మా క్రైమ్ స్టాఫ్ మొత్తం కూడా దాన్ని ట్రాక్ చేసుకుంటూ వెళ్ళి వాళ్ళు వెళ్ళిన ప్రదేశాలను కూడా మొత్తం అన్ని తిరిగి చూసి వచ్చారు. తర్వాత వాళ్ళ గురించి ఐడెంటిఫికేషన్ కూడా వచ్చింది. ఈరోజు ఉదయం సుమారుగా 11 గంటల టైంలో మన రైల్వే స్టేషన్ దగ్గర వాళ్ళలో ఒక వ్యక్తిని చూసి వాళ్ళు గ్రూప్గా ఉండటం చూసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వాళ్ళని విచారిస్తే 2వ తేదీ ఏదైతే దొంగతనం జరిగిందో మనకి ప్రకాష్ నగర్లో, ఆ దొంగతనంతో పాటుగా అదే రోజు మరి ఇంటిని బ్రేక్ చేసినట్టుగా, అదేవిధంగా ప్రకాష్ నగర్లో ఇంటిని దొంగతనం చేసి అతను దొంగతనం చేసిన సొత్తును మరి ఒక 3గురితో కలిసి వాళ్ళు అమ్ముతానని చెప్పేసి పంచుకొని ఉండగా ఆ వస్తువులు కూడా వాళ్ళ దగ్గర ఎవరైతే 3గురికి ఇతను ఇచ్చున్నాడో వాళ్ళ దగ్గర మేము ఆ వస్తువులు కూడా తీసుకున్నాము. ప్రధానంగా ఆ రోజు దొంగతనానికి వచ్చిన వ్యక్తి పేరు లింగం అని చెప్పేసి తెలుస్తుంది. గతంలో కూడా ఇతనికి పలు చోట్ల కేసులు ఉన్నాయి. అదేవిధంగా ఇతను సిద్దిపేటకు సంబంధించిన వ్యక్తి. సిద్దిపేట నుంచి ఇక్కడికి దాదాపుగా ఒక 3 నెలల క్రితం రావడం జరిగింది. అంతకుముందు విజయనగరం జైల్లో కూడా ఇతను శిక్ష అనుభవించి ఒక 3 నెలల క్రితం రిలీజ్ అయ్యి ఇక్కడ వినుకొండ ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటున్నాడని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. కాబట్టి దొంగతనానికి సంబంధించిన దాదాపుగా 70 గ్రాముల గోల్డ్ను కూడా మేము ఈరోజు రికవర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, ఎండాకాలం ఆరు బయట పడుకుంటుంటారు, అదేవిధంగా ఇంటికి తాళాలు వేసి ఏదైనా ఊర్లకు వెళ్తుంటారు. మీరు కనుక ఏదన్నా ఊరికి వెళ్తున్న సమయంలో పోలీసులకు కనుక తెలియజేస్తే మీ ఇంటిని మేము నైట్ టైం మా బీట్ సిబ్బందితో పర్యవేక్షించడం కానీ, అదేవిధంగా LMHS ద్వారా కెమెరా మీ ఇంట్లో ఫిక్స్ చేసి మానిటర్ చేయడం జరుగుతుంది. మరొకటి, మీరు ఎండాకాలం కాబట్టి విలువైన వస్తువులు బంగారం ఏదైనా ఉన్నట్లయితే బయటికి ఎక్కడికైనా వెళ్తున్న సమయంలో లాకర్లో పెట్టుకోవడం మంచిది. కొన్ని సందర్భాల్లో ఇన్మేట్స్ ఆరుబయట పడుకున్న సందర్భంలో కూడా దొంగతనం జరుగుతుంటుంది. కాబట్టి విలువైన వస్తువులన్నీ కూడా లాకర్లో పెట్టుకుంటే సురక్షితంగా ఉంటాయి. దయచేసి ప్రజలందరూ కూడా దీన్ని గమనించి మాకు సహకరించాలని చెప్పేసి కోరుతున్నాము. ముఖ్యంగా వార్డుల్లో ఈ కుర్రవాళ్ళు ఎవరైతే ఉన్నారో అనుమానాస్పదంగా ఎవరైనా తిరుగుతున్నట్లయితే వెంటనే మా దృష్టికి తీసుకురండి. వెంటనే మేము వితిన్ 5 or 10 minutesలో మీ దగ్గరకు వచ్చి వెరిఫై చేసుకోవడం జరుగుతుంది. కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే మనకు టౌన్ కాబట్టి చాలామంది వ్యక్తులు అటు ఇటు సంచరిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ గురించి సమాచారం కానీ లేదంటే కొత్త వ్యక్తుల గురించి ఏదైనా మూమెంట్ కనుక ఉన్నట్టయితే మాకు తెలియజేస్తే వెంటనే మేము వెరిఫై చేసుకుంటాం. అదేవిధంగా మనకి ఈ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్కి సంబంధించిన పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కువగా కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం చాలా అవసరం. మనం ఈ కేసును కూడా కెమెరాల ద్వారా చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పోలీసు వారికి సహకరించి మీ ఏరియాల్లో కొన్ని చోట్లైనా ఈ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటారని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద బాబుని లింగంగుంట్ల NSP కాలనీ వాసులతో పాటు ప్రజా సంఘాల నాయకులు కలిశారు. పోలీసులు తమను బలవంతంగా క్వార్టర్స్ ఖాళీ చేయించమని అంటున్నారని, ఎన్నో ఏళ్లుగా ఉంటున్న తమ నివాస గృహాల్లోకి రాకపోకలు సాగించకుండా ఆంక్షలు విధించారని బాధితులు ఎమ్మెల్యేకి మొరపెట్టుకున్నారు. ప్రభుత్వ పరంగా నివేశన స్థలాలు కేటాయించేంత వరకు కాలనీ వాసుల జోలికి అధికారులు రారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నివేశన స్థలాల కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరిన అరవింద బాబు సూచించారు. కార్యక్రమంలో MHPS రాష్ట్ర కార్యదర్శి మస్తాన్ వలి, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర నాయకులు కృష్ణ, PDM నాయకులు నల్లపాటి రామారావు, CPM నాయకులు సిలార్, అంబేద్కర్, కొండలు పాల్గొన్నారు. ఏదైతే ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పారు, ఇల్లు కట్టిస్తామని చెప్పడం జరిగింది. ఇవాళ మీరందరూ కూడా NSP కాలనీలో ఉంటున్నారు కాబట్టి ఆ బిల్డింగ్లన్నీ కూడా 65 ఏళ్ల క్రితాన్ని అనమాట. నాగార్జున సాగరు 1969లో మనకి నీళ్ళు వదలటం జరిగింది. అప్పుడు కట్టిన కాలనీస్ అయ్యి 59లో మొదలు పెడితే 69లో నీళ్ళు వదిలారు మనకి నాగార్జున సాగరు. ఆ కాలనీలో అప్పుడు ఎంప్లాయీస్ కోసం అవన్నీ ఉంచారు. ఆ కాలనీ మొత్తం కూడా బిల్డింగ్లు పాతపడినాయి కాబట్టి శిథిలావస్థలో ఉన్నాయి కాబట్టి వాటిని ఖాళీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, కలెక్టర్ గారికి ఉంది. అందువల్ల ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అన్యాయం జరగకుండా నారా చంద్రబాబు నాయుడు గారి మాటకి మీకు ఏం చెప్తున్నానంటే, ఇళ్ల స్థలం ఇప్పిస్తారు కలెక్టర్ గారు. మీరందరూ కూడా అర్జీలు పెట్టుకోండి. ఇళ్ల స్థలాలు ఇప్పించిన తర్వాత కలెక్టర్తో మాట్లాడి కొంత టైం తీసుకొని మనం ఖాళీ చేస్తామని చెప్తున్నాము. అర్థమైందా? ఆ బిల్డింగ్లు కూలిపోతే దాంట్లో డ్రైనేజ్ వ్యవస్థ కూడా లేదు ఇప్పుడు. అందువల్ల ఆ విధంగా ఉంది కాబట్టి శిథిలావస్థ, దాన్ని ఖాళీ చేయాల్సిన పరిస్థితి వాళ్ళు ఉంది. అందుకని మన నాయకుల చేత ఏం చేద్దామంటే అర్జీ పెట్టి అందరూ కూడా అప్లికేషన్ పెట్టండి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ID కార్డు కూడా పెట్టండి. పెడితే అవన్నీ ఇచ్చి కలెక్టర్ గారికి DRO గారి ద్వారా మనం సైట్లో అప్లై చేద్దాం. సైట్లో అప్లై చేస్తే హౌసింగ్ కార్పొరేషన్ కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు కట్టడానికి.
అందుకని ఇళ్ల స్థలాలు ఇప్పించడానికి పూర్తిగా నేను సహకరిస్తాను. కలెక్టర్ గారు కూడా మీకు అండగా ఉంటారు. కలెక్టర్ గారు ఎప్పుడు మనకు వ్యతిరేకత కాదు. గవర్నమెంట్ ఏదైతే వాళ్ళని చేయమని చెప్పొద్దో పనులు అవి చేస్తారు. ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ కుర్తి దగ్గర కొన్ని ఎకరాల పొలాన్ని సేకరిస్తున్నారు. జగనన్న కాలనీలో కూడా స్థలం ఉంటే కనుక అక్కడే ఇప్పిస్తాం మీకు స్థలాలు. తప్పనిసరి మీకు అండగా ఉంటుంది ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు మీకు అండగా ఉంటారు. కలెక్టర్ గారు పూర్తిగా బాధ్యత తీసుకొని మీకు సహాయం చేస్తారు 100%. నేను కూడా దానికి సహకరిస్తాను. మన ప్రజానాయకులందరూ కూడా దానికి అండగా ఉండి మీకు కార్యక్రమాన్ని చేస్తారు. ఎక్కడ కూడా మనం గొడవలు చేయాల్సిన అవసరం అయితే లేదు. ఏ పని ఏ విధంగా చేసుకోవాలో మనం తెలుసుకుంటే చాలు. ఆ విధంగా మనం ప్రయత్నం చేద్దాం. ఏమ్మా? నర్సరావుపేట పురపాలక సంఘం కార్యాలయం వద్ద మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేస్తున్న పోరాటం 49వ రోజుకు చేరింది. కార్మికుల దీక్ష శిబిరాన్ని ప్రజా సంఘాల నాయకులు సందర్శించారు. అనంతరం సంఘ నేతలు మాట్లాడారు. 49 రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాటం చేస్తున్న మున్సిపల్ కమిషనర్ స్పందించకపోవడం ఆయన మొండి వైఖరికి నిదర్శనమని తెలియజేశారు. ఆప్కాస్లో పేర్లు నమోదైన 22 మంది కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకుని వారి సమస్యల్ని పరిష్కరించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పని భద్రత కల్పించాలని ప్రజా సంఘాల నాయకులు మున్సిపల్ కమిషనర్ జశ్వంతరావుని కలిసి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కృష్ణ, నాయకులు బ్రహ్మయ్య, అంజీ, ఏడుకొండలు, నల్లపాటి రామారావు, బాదుగున్నల శ్రీనివాసరావు, రెడ్ భాష పాల్గొన్నారు. నర్సరావుపేట మున్సిపల్ కార్మికులు 22 మంది గత 49 రోజుల నుంచి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, తమను విధుల్లోకి తీసుకోవాలని, మొత్తంగా ఈ 49 రోజులకు సంబంధించి పని అయితే జీతం ఇవ్వాలని, మొత్తంగా వాళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పేసి పోరాడుతూ ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే మొత్తంగా ఈ ప్రాంతంలో తిరుగుతూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు మున్సిపల్ కార్మికులను సందర్శించి వాళ్ళ బాధలు ఏమిటో తెలుసుకోలేటటువంటి పరిస్థితి ఉంది. పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి మేము ప్రజల సంక్షేమం కోసమే పాటుపడుతున్నాం, ప్రజల సంక్షేమమే మా ధ్యేయం అని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నటువంటి శాసనసభ్యులు ఇప్పటికి కూడా 49 రోజులుగా ఈ శిబిరం చుట్టూ తిరుగుతూనే ఉన్న కనీసం వాళ్ళని సందర్శించి వాళ్ళ యోగక్షేమాలు అడగకపోవడం సిగ్గుచేటు. మున్సిపల్ అధికారుల మీద, కలెక్టర్ మీద, ఎస్పీల మీద ఒత్తిడి చేసుకొచ్చేటువంటి ఒక శాసనసభ్యులు వాళ్ళ మీద మీరు పనిలోకి ఎందుకు తీసుకోలేదు, వాళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయాల్సినటువంటి చోట నిర్లక్ష్యం వహించడం అనేది సహించలేనటువంటి విషయం. ఇప్పటికైనా శాసనసభ్యులు కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ వెంటనే కార్మికులను పనిలోకి తీసుకొని వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళకి పని భద్రత కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా కుల నిర్మూలన పోరాట సమితిగా మేము ప్రభుత్వాన్ని, మున్సిపల్ కమిషనర్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. విలేజ్ హెల్త్ క్లినిక్స్ లో గత 7 ఏళ్లుగా గ్రామీణ ప్రజలకు ఆరోగ్య వైద్య సేవలు అందిస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ కి ఆర్థికేతర సమస్యలు పరిష్కరించడంతో పాటు బెనిఫిట్స్ సాధన కోసం ఏపీ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ అండ్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ నర్సరావుపేట గాంధీ పార్క్ వద్ద చేపట్టిన దీక్ష 10వ రోజుకి చేరింది. వీరికి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసరాంబాబు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వారికి సంఘీభావంగా ప్రసంగించారు. కార్యక్రమంలో సాగర్, రాము, అనుపమ, మస్తాన్, ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఉప్పలపాటి రంగయ్య, వెంకట్, సత్యనారాయణ రాజు, ప్రసన్నకుమార్, వరహాలు, నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఆ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఈరోజు హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారు కదా, మీకు వెంటనే సత్యకుమార్ గారు మీ రాష్ట్ర నాయకులతో చర్చలు జరపాలి. ఈరోజు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కానీ, అనేక ప్రభుత్వాలు కానీ వాగ్దానాలు చేసి ఉన్న ఉద్యోగాలకి దిక్కుమొక్కు లేదు. ఉన్నటువంటి ఉద్యోగులు మీ అందరూ కూడా పట్టణాల్లో ఉన్నటువంటి అనగారినటువంటి చాలా పేదలందరికి కూడా వైద్యాన్ని అందిస్తున్నారు కదా. అవాతాతలకు అందరికి కూడా వైద్యాన్ని అందిస్తూ ఉన్నారు. మీలాంటి వాళ్ళ పట్ల మీ సేవలను ఉపయోగించుకొని మీ యొక్క కోరికల్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఈ ఆరోగ్య శాఖ మంత్రి కానీ పట్టించుకోవాలి. లేకపోతే మా ఉద్యోగాలు ఉండకపోతే నీ ఉద్యోగం కూడా ఉండదని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది సమ్మె చేస్తాం. మంత్రి గారు ఉద్యోగం ఉండిద్దో, మన ఉద్యోగం ఉండిద్దో
తేల్చుకుందాం. తెలుగుదేశం పార్టీ నర్సరావుపేట నియోజకవర్గ కార్యాలయంలో ఎమ్మెల్యే అరవింద బాబు కుమారుడు యువనేత డాక్టర్ చదలవాడ ఆదిత్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే అరవింద బాబుతో పాటు పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొని ఆదిత్యతో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. యువత ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిత్య అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తమపై చూపిస్తున్న ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి తనయుడు ఆదిత్యబాబు గారి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ఈరోజు మా యూత్ అంతా కలిసి రక్త శిబిరం ఏర్పాటు చేసి అందరూ రక్తదానం చేయడం జరిగింది. అందులో అందరూ పాల్గొని యూత్ అందరూ ఎంతో సంతోషంగా పాల్గొని రక్తదానానికి కేక్ కటింగ్ అందరూ ఉండి దిగ్విజయం చేసినందుకు అందరికీ చాలా నాకు హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే పాస్టల్ గారు వాళ్ళు ఆశీర్వాదాలు మా బాబుకి ఎప్పుడూ ఎల్లవెల్లా చల్లగా చూడాలని కోరుతూ అందరికీ నమస్కారం. నర్సరావుపేట మండలం లింగంగుంట్లలోని పుష్పగిరి పీఠం భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించేందుకు ఇళ్ల సర్వేను బుధవారం ప్రారంభించారు. గ్రామ పెద్దలు గంగుల పెద్దిరెడ్డి, జనసేన పార్టీ వీర మహిళ సుబ్బమ్మ వివరాలు తెలిపారు. పుష్పగిరి పీఠానికి సంబంధించి పొలాలు, ఇళ్లకు భూమి కొలతల ప్రకారం విలువ నిర్ణయించి నగదు చెల్లింపులు చేయవలసి ఉందని చెప్పారు. ఇప్పటికే పొలాలకు పూర్తి స్థాయిలో సర్వే జరిగిందని అన్నారు. ఇల్లు కొలతలతో సంబంధించిన డాక్యుమెంట్ సచివాలయంలో అందించాలని సూచించారు. లింగంగుంట్ల గ్రామవాసులు రైతుల దశాబ్దంన్నర కళ సాకారం అవుతుంది. ముఖ్యంగా లింగంగుంట్ల భూముల రిజిస్ట్రేషను వ్యవహారం గత కొద్ది కాలంగా మరి ముందుకు నడుస్తుంది. ఈరోజు ఆ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా వ్యవసాయ భూముల సర్వే అయిపోయింది. ఆ లిస్టులు తయారైపోయినాయి. అవి పర్మిషన్ కోసం రెడీగా ఉన్నాయి. ఒక లిస్ట్ అయితే పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి ఎవరెవరు మఠానికి కానీ మరి రిజిస్ట్రేషన్ వాల్యూ మీద ఎంత కట్టాలి అనేది కూడా వివరణ ఇవ్వడం జరిగింది రైతు సంఘం వారు. ముఖ్యంగా మరి ఈరోజు వెంకటాద్రి నగర్లో ఇళ్ల సర్వే కొలతల కోసం ఒక సర్వే టీంని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్కరూ ఎంతకాలంగానో ఎదురు చూస్తున్నాం కనుక ఈ సర్వే టీంకి స్థానికులు కూడా ప్రతి ఒక్కరూ మరి సహకరించి వారి వారి వీధికి వచ్చినప్పుడు వాళ్ళ ఇళ్ల హద్దుల్ని సర్వే వారికి చూపించి దగ్గరుండి మరి ఆ కొలతల్ని వేయించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. లింగంగుంట్ల గ్రామంలో స్వమిత్ర సర్వేలో భాగంగా ఈరోజు హౌస్ హోల్డ్ ఇల్లు మొత్తం కొలవడం కోసం రెండు టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక టీము చున్నపట్టి సెంటర్లో, నీలంపటి అమ్మవారి గుడి ఏరియాలో, ఒక టీము వెంకటాద్రి నగర్లో. ఈ సర్వే పొలాల సర్వే మొత్తం అయిపోయి వెబ్లాండ్లో పెట్టి పర్మిషన్ కోసం ప్రభుత్వం పంపడం జరిగింది. ఒక లిస్టు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది రిజిస్ట్రేషన్స్కి. అది ప్రాసెస్లో ఉన్నది. అదేవిధంగా ఇళ్ళు కూడా మొత్తం ఇళ్ళని కొలిసి మ్యాప్ తయారు చేసి చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఫ్రీడమ్ ఫైటర్ కన్నెగంటి హనుమంతు మెమోరియల్ స్పోర్ట్స్ సొసైటీ స్టేట్ చైర్మన్ డాక్టర్ చెన్నంశెట్టి చక్రపాణి రెడ్డి సమక్షంలో పల్నాడు జిల్లా కన్నెగంటి హనుమంతు మెమోరియల్ స్పోర్ట్స్ సొసైటీ అధ్యక్ష ఎన్నికలు నర్సరావుపేటలో నిర్వహించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన నర్సరావుపేట నివాసి కేఎంఎన్వి శ్రీనివాస గుప్తాకి ఆయన నియామక పత్రాలు అందజేశారు. విద్యార్థులకి మానసిక ఉల్లాసం, శారీరక సామర్థ్యం కలగచేయటం కోసం స్పోర్ట్స్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర చైర్మన్ చక్రపాణి రెడ్డి తెలిపారు. పల్నాడు జిల్లాలోని యువతీ యువకుల్ని ప్రతిభావంతులైన క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు తోడ్పాటు అందించాలని సూచించారు. కార్యక్రమంలో శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, జవహర్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేటలో శ్రీనివాస గుప్తా గారిని పల్నాడు జిల్లాకి కన్నెగంటి హనుమంతు మెమోరియల్ స్పోర్ట్స్ సొసైటీకి అధ్యక్షుడిగా నియమించాము. దాని ఫౌండరు శ్రీనివాసరావు గారు,
నేనేమో స్టేట్ చైర్మన్. ఈ స్పోర్ట్స్ని ముందుకు తీసుకెళ్ళని చెప్పి అంటే కన్నిగంటి హనుమంత్ ఆయన పల్నాడు జిల్లాలో పుట్టారు. రోదర్ఫర్డ్ అనే బ్రిటిష్ కలెక్టర్. ఇప్పుడు ఆ రోదర్ఫర్డ్ పేరు మన గుంటూరు జిల్లా కలెక్టరేట్లో ఉంటాయి. నేను తీసుకొస్తే వెళ్ళి అల్లూరి సీతారామరాజు గారిని ఈయన్ని ఒక్కసారి వాళ్ళు ఒకే సంవత్సరంలో చంపారు అనుకున్నారు బ్రిటిష్ వాళ్ళు. అంటే గొప్ప ఫ్రీడమ్ ఫైటర్ ఆయన తరఫున ఆయన మనవడు ఒక ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఉంటున్నారు మున్సిపాలిటీకి చెన్నాలు చేశారు ఆయన. అట్లాగే ముదిమానవుడు కూడా ఈ సొసైటీకి దీంట్లో కూడా పాల్గొని వస్తూ ఉంటారు. ఆయన పేర ఈ స్పోర్ట్స్ సొసైటీ ఫామ్ చేసి ప్రతి సంవత్సరం కూడా స్పోర్ట్స్ని స్పాన్సర్ చేస్తూ వాటి ముందుకు తీసుకెళ్తూ విద్యార్థులందరూ కూడా మానసిక ఉల్లాసం కల్పిస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఈ స్పోర్ట్స్ కార్యక్రమం చేస్తూ ఉంటాం. దానికి మన పల్నాడు జిల్లాకి కొత్తగా గారిని అధ్యక్షులుగా నియమించాము. వీరు ఈ స్పోర్ట్స్ని పల్నాడు జిల్లాలో ముందుకు తీసుకెళ్ళి దీన్ని అందరికి కూడా హై స్కూల్స్ కానీ కాలేజీ కానీ యువకులందరూ కూడా తగిన సలహాలు ఇచ్చి తరపుది ఇచ్చి మానసికంగా ఉల్లాసంగా వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకోవాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ. నమస్కారం. ఈ వరల్డ్ అథ్లెటిక్స్ డే పురస్కరించుకొని ఈ రోజున దీనికి సంబంధించిన స్పోర్ట్స్ సొసైటీకి కన్నిగంటి హనుమంతు స్పోర్ట్స్ సొసైటీకి పల్నాడు జిల్లా అధ్యక్షులుగా నా మీద ఎంతో నమ్మకంతో నియమించిన స్టేట్ చైర్మన్ చక్రపాణి గారికి, శ్రీనివాస్ గారికి, తదితర పెద్దలందరికీ నా కృతజ్ఞతలు. బాలబాలికలు, యువత మానసిక శారీరక వికాసం కోసం స్పోర్ట్స్ ఎంతగానో ఉపకరిస్తాయి. వీళ్ళ భవిష్యత్తు బాగా బిల్డ్ చేయడానికి కూడా స్పోర్ట్స్ ఉపయోగిస్తాయి బాగా. ఈ దిశగా పల్నాడు జిల్లా యువతని, బాలబాలికల్ని మంచి విద్యార్థులుగా, యోధులుగా తీర్చిదిద్దటానికి ఈ సంస్థ ద్వారా నాకున్న అవకాశాలన్నీ అందిపుచ్చుకొని అందరికి కూడా చేతనంత వరకు అందరినీ డెవలప్ చేస్తానని వీళ్ళందరికీ వాగ్దానం చేస్తున్నాను. థ్యాంక్ యూ. నర్సపేట మల్లమ్మ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి జయంతిని పురస్కరించుకొని 102 మంది మహిళలతో దేవతామూర్తికి అఖండ కుంకుమార్చన నిర్వహించారు. బుధవారం ఉదయం శ్రీ వాసవి స్తూపానికి 102 కలశాలతో అభిషేకం చేశారు. అనంతరం మహిళలు అమ్మవారి ప్రతిమలతో భక్తి గీతాలు ఆలపిస్తూ నగరోత్సవం నిర్వహించారు. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరిని ఎమ్మెల్యే అరవింద పాపు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అసంఘటిత రంగ కార్మిక సంక్షేమ పథకాలు, కార్మిక చట్టాలపై నర్సరావుపేట పట్టణం మల్లమ్మ సెంటర్లో బుధవారం ఉదయం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి సలోమి పాల్గొన్నారు. అసంఘటిత రంగ కార్మికులకి చట్ట ప్రకారం ఉన్న సౌలభ్యాలు, హక్కులు, ఉచితంగా న్యాయ సమయం పొందే విధి విధానాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టం, ఎంప్లాయర్ విధానాలు, న్యాయ సహాయం తదితర అంశాలను వివరించారు. వివిధ సంక్షేమ పథకాలకి అర్హత, వాటిని పొందే విధానాలు, అలాగే దరఖాస్తు చేసుకునే విధానాన్ని వివరించారు. ట్రాఫిక్ సిఏ లోకనాథం, 2 టౌన్ ఎస్ఐ అశోక్, మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాది ఉదయశ్రీ పాల్గొన్నారు. నర్సరావుపేట శ్రీ సుబ్బరాయ అండ్ నారాయణ కళాశాలలో దివీస్ కంపెనీ జాబ్ మేళా నిర్వహించింది. 38 మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో ఉద్యోగాలకు ఎంపికైన 11 మంది అభ్యర్థులకి కమిటీ అధ్యక్షులు కపిలవాయ్ విజయ్ కుమార్, కరెస్పాండెంట్ నాగసరపు సుబ్బరాయ గుప్తా ఆఫర్ లెటర్స్ అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుధీర్, వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, దివీస్ కంపెనీ హెచ్ఆర్ హరికృష్ణ, అధ్యాపకులు ఆదిలక్ష్మి, శ్రీవాణి పాల్గొన్నారు. మా శ్రీ సుబ్బరాయ అండ్ నారాయణ కాలేజీలో దివిస్ ల్యాబొరేటరీస్ హైదరాబాద్ కంపెనీ వారు మరి నర్సరావుపేటలో అన్ని కాలేజీల నుంచి విద్యార్థులకు ప్లేస్మెంట్ డ్రైవ్ జరిపారు. ఈ టెలిఫోనిక్ రౌండ్ ద్వారా సెలెక్ట్ అయిన 30 మంది విద్యార్థులు ఫైనల్ రౌండ్ మా ఎస్ఎస్ఎన్ కాలేజీలో నిర్వహించారు. అందులో 11 మంది మరి విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. వీరికి కేటగిరీని బట్టి సంవత్సరానికి 2.5 లక్షల నుంచి 3.5 లక్షల వరకు మరి శాలరీ ఇస్తారు. అట్లాగే ఇంకా మిగతా కూడా ఫెసిలిటీస్ అన్నీ వాళ్ళకు ఉన్నాయి. అట్లాగే జాబ్ సాధించిన విద్యార్థులందరినీ కూడా మరి అభినందిస్తూ ఈ డ్రైవ్ నిర్వహించిన దివీస్ ల్యాబ్ వారికి మరి థ్యాంక్స్ చెబుతున్నాం. ఈ సెలెక్ట్ అయిన 11 మంది విద్యార్థుల్లో మా కాలేజీ నుంచి మరి 9 మంది విద్యార్థులు ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివిన వాళ్ళు ఉన్నారు. ఒక విద్యార్థి ఏమో డిగ్రీ చదువుతున్నాడు, ఇంకో ఇద్దరేమో గుంటూరు, అట్లాగే ఈ ఏఎంస్ కాలేజీ నుంచి ఇంకొకళ్ళు అట్లా సెలెక్ట్ అవటం ఆ విద్యార్థులను కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ తప్పకుండా ఈ జాబుల్లో వాళ్ళు చేరి ఎక్స్పీరియన్స్ సంపాదించుకోవాలని కోరుతున్నాం. ఎస్ఎస్ఎన్ కళాశాల నర్సరావుపేటలో దివీస్ ల్యాబొరేటరీస్ హైదరాబాద్ కంపెనీ వారు నర్సరావుపేటలోని అన్ని కళాశాల విద్యార్థులకు ప్లేస్మెంట్ డ్రైవ్ జరపడం జరిగింది. టెలిఫోనిక్ రౌండ్ ద్వారా సెలెక్ట్ అయిన 30 మంది విద్యార్థులకు ఫైనల్ రౌండ్లో మా ఎస్ఎస్ఎన్ కళాశాలలో నిర్వహించారు. అందులో 11 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. ఈ 11 మందిలో మా కళాశాల స్టూడెంట్స్ 8 మంది రావడం మా కళాశాలకే గర్వకారణం. డాక్టర్ గంగూరి రాధాకృష్ణ ఈ నెల 5న గుంటూరులో మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంగళవారం అంత్యక్రియలు నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నర్సరావుపేట పట్టణంలో 1982 నుంచి 1989 వరకు 7 ఏళ్ల పాటు ప్రజలకు వైద్య సేవలు అందించారు. నామమాత్రం ఫీజులతో మెరుగైన వైద్యం అందించి ఖ్యాతి పొందారు. ఆ తర్వాత ప్రభుత్వ వైద్యునిగా ఉచిత సేవలు అందించారు. డాక్టర్ రాధాకృష్ణ మృతికి దర్వూరి సుబ్బారావు, కామినేని రామారావు, సయ్యదు రబ్బానీ సంతాపం తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాలపై భారత ఆపరేషన్ సింధూర్, 100 మందికి పైగా ఉగ్రవాదులు మృతి. ఎమ్మెల్యే అరవింద పాపుని కలిసిన లింగంగుంట్ల ఎన్ఎస్పీ కాలనీ వాసులు, నివేశన స్థలాలు మంజూరు చేయించేంత వరకు క్వార్టర్స్ ఖాళీ చేయనీయమని ఎమ్మెల్యే అభయం. నర్సరావుపేట డిపోలో ఆర్టీసీ డిస్పెన్సరీ నూతన భవనం ప్రారంభం. హాజరైన ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణ, ఎండీ ద్వారకా తిరుమలరావు. కార్మిక చట్టాలపై న్యాయ విజ్ఞాన సదస్సు, కార్మికులకు అవగాహన కల్పించిన మండల న్యాయ సేవాధికార సంస్థ. ఏపీ ఫ్రీడమ్ ఫైటర్ కన్నగంటి హనుమంతు మెమోరియల్ స్పోర్ట్స్ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్గా శ్రీనివాస గుప్తా ఎన్నిక. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.